మిరిస్సా నుంచి శ్రీలంకలో మరో బ్యూటిఫుల్ బీచ్ టౌన్ ఉంది. 3-4 కూరలు రైస్ కలిపి మొత్తం ఒకటే ప్లేట్లో వేసి ఇచ్చేస్తున్నారు. గోవాలో చూడడానికి పెద్దగా ఏం లేవు, అక్కడ ఒక ఫోర్ట్ ఉంటుంది అంతే. సో ఇది నా బెడ్, బాగుంది. ఇదొక సెట్, మళ్ళీ మధ్యలో ఇసుక ఉంది, చుట్టూరు చెట్లు. మధ్యాహ్నం పూట కూడా ఇబ్బంది అవ్వలేదు ఈ చెట్లు ఇదంతా సెటప్ వల్ల. మ్యాన్ ఐ లవ్ దిస్ ప్లేస్. సో ఈరోజు మనం గోవా నుంచి కొలంబో వెళ్ళిపోతున్నాం. వెనకాల అటంతా స్కైలైన్ కనబడుతుంది చూడండి. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. సో ఈరోజు మనం మిరిస్సా నుంచి శ్రీలంకలో మరో బ్యూటిఫుల్ బీచ్ టౌన్ ఉంది, అదే గోల్ సిటీ. ఇక్కడ నుంచి అంతా ఒక 1.5 గంట జర్నీ ఉంటుంది. సో చలో పదండి స్టార్ట్ అవుదాం మరో బీచ్ టౌన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మెయిన్ రోడ్కి రాగానే ఇక్కడ చిన్న లోకల్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చాను. మధ్యాహ్నం అయిపోయిందిగా భోజనం చేద్దామని. ఇక్కడ ఫుడ్ చూడండి, వీళ్ళు ఎలా పెడుతున్నారంటే 3-4 కూరలు రైస్ కలిపి మొత్తం ఒకటే ప్లేట్లో వేసి ఇచ్చేస్తున్నారు. యాక్చువల్లీ ఇలాంటి ప్లేస్కి వస్తే లోకల్ ఫుడ్ దొరుకుతుంది మంచిగా, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. రోజు మోస్ట్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ లేదా చికెన్ నూడిల్స్ అవే తింటున్నాం. ఎప్పుడన్నా మధ్య మధ్యలో ఇలా లోకల్ ఫుడ్ తింటే భలే ఫీల్ వస్తుంది. పైగా ఇక్కడ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ మనకు సిమిలర్గానే ఉంటుంది. ఇది రైస్ చాలా డిఫరెంట్గా ఉంది. 2 ఉన్నాయి, ఒకటి రెడ్ రైస్, ఇంకోటేమో ఎల్లో రైస్గా ఉంది. నేను ఇది తీసుకున్నా రెడ్ది. నేను ఒక ఏటీఎంకి వచ్చాను మనీ విత్డ్రా చేద్దామని. సో ఇప్పుడు బస్సు కోసం వెయిటింగ్ చేయాలా. బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గానే ఉంటున్నాయి. నిన్న నైట్ మాత్రమే బస్సెస్తో ఇబ్బంది అయింది. నేను అక్కడ వెలిగమ్మ బీచ్కి వెళ్ళా కదా నేను ఈవినింగ్. సో అక్కడ ఒక షాక్లో కూర్చున్నాను. సో నేను అంతా ముగించుకుని బయటకు వచ్చేప్పటికి 9 అయిపోయింది. బస్సెస్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఒక్క బస్సు కూడా రాలేదు. ఒక పావుగంట వెయిట్ చేసిన, ఇంకా ఆటోకి వచ్చేయాల్సి వచ్చింది. ఆటో వాడు 800 ఛార్జ్ చేశాడు. 4.5 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఆ వెలిగమ్మ బీచ్. డే టైంలో అయితే చాలా బస్సెస్ ఉంటున్నాయి. బస్ ఎక్కేసాను. శ్రీలంకలో బస్సులు చూడండి, మామూలుగా ఉండవు అసలు, రకరకాల కలర్స్లో ఉన్నాయి. ఓకే, నేను హాస్టల్కి రీచ్ అయిపోయానండి. ఇది బీచ్ ప్రాపర్టీ. గోల్ నుంచి ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక స్ప్రైట్ తీసుకున్నాను నేను, 300 అట. అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 100 రూపాయలు. బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది అక్కడ. ఇక్కడ బీచ్ చాలా డేంజరస్గా ఉందండి బాబు. ఎలా ఉంది బీచ్ చూస్తుంటే తెలిసిపోతుంది. చాలా డీప్ ఉంటుంది ఊరికే కొంచెం దూరం వెళ్ళగానే. సో గోవాలో ఈ బారా బీచ్ దగ్గరలో ఇలా వరుసగా రెస్టారెంట్స్ ఉన్నాయి, కొన్ని హాస్టల్స్ కూడా ఉన్నాయి. గోవా నుంచి ఇది కొంచెం దూరంగా ఉంది, ఒక 6-7 కిలోమీటర్లలో. బట్ ప్లేస్ బాగుంది. గోవాలో చూడడానికి పెద్దగా ఏం లేవు, అక్కడ ఒక ఫోర్ట్ ఉంటుంది అంతే. అందుకని నేను ఏం చేశానంటే ఆ మెయిన్ గోల్ సిటీకి కొంచెం దూరంగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ మంచి హాస్టల్స్ ఉన్నాయి బీచ్లో. మిరిస్సాలో మనం స్టే చేసిన హాస్టల్ ఉంది కదా, దానికన్నా బాగుంది. చూస్తున్నారు కదా మొత్తం చెట్లు, ఈ వైబు, సముద్రం. సో 2 రోజుల నుంచి ఏం చేయట్లేదు, కూర్చొని చిల్ అవుతూ అలా ఉన్నాను. సో వ్యవహారం చూస్తుంటే గోల్కి ఫుల్ వీడియో వస్తుందో లేదో తెలీదు.
రేపు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ హాస్టల్లో ఉన్నానంటే ఇంకా వీడియో ఏమొస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ కొలంబో వీడియో ఉంటుంది. సో గోల్ని కొలంబోని కలిపి ఒక వీడియోనే చేస్తాను. ఇవాళ నేను పిజ్జా తింటున్నా. మనలాగా డామినోస్ పిజ్జా హట్ అవి కాదు, లోకల్గా వీళ్ళే చేస్తున్నారు. బాగానే ఉందండి. అక్కడ వెళ్ళాలనుకున్నా కదా, అది వేరు ఇది వేరు. ఇది డైరెక్ట్ అసలు బ్రెడ్తో చేస్తున్నారు ఏంటో నాకైతే అర్థం కాలేదు. అక్కడైతే వీటితో చేశారు, బాగుంది. ఇది కూడా బాగానే ఉంది. సో శ్రీలంకలోని గోల్ సిటీలో నేను స్టే చేస్తున్న హాస్టల్ చూపిస్తాను మీకు ఇప్పుడు. హాస్టల్ చాలా పెద్దది. ఇది ఇదంతా చూడండి, ఇదంతా హాస్టల్దే. మా రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, ఇది మా డార్మెటరీ రూము. 4 బెడ్లే ఉన్నాయి. సో ఇది నా బెడ్. బాగుంది, చాలా పెద్దది హాస్టల్. డైరెక్ట్ బీచ్కి కనెక్ట్ అయి ఉంది. ఇవన్నీ ఇండివిజువల్ రూమ్స్. ఇదంతా ఇంకా రెస్టారెంట్ ఏరియా. చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు కదా. ఇదొక సెట్. మళ్ళీ మధ్యలో ఇసుకుంది, చుట్టూరు చెట్లు. మధ్యాహ్నం పూట కూడా ఇబ్బంది అవ్వలేదు ఈ చెట్లు ఇదంతా సెటప్ వల్ల. ఇటుపక్క మళ్ళీ బీచ్కి డైరెక్ట్ బీచ్ ఎదురుగా కూర్చోడానికి ఉంది. టైం 5:30 అవుతుంది. మంచిగా సన్సెట్ అవ్వబోతుంది. అందరూ చిల్ అవుతూ రిలాక్స్గా కూర్చున్నారు. ఇది పక్కంగా ఓపెన్ బీచ్ ఉంది. ఎక్కువ మంది జనాలు లేరు, మంచి ఆఫ్ బీట్గా ఉంది, బాగుంది. కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ బేలో. చలో పదండి సన్సెట్ ఎంజాయ్ చేద్దాం. సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సముద్రం, సన్సెట్, బీచ్లో ఇలా కూర్చునే ఈ వైబ్ బ్యూటిఫుల్. సన్సెట్ అయినప్పటి నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను, కదలలేదు. ఇంకా నైట్ అయిపోయిందిగా ఫుడ్ ఆర్డర్ పెట్టాను. నేను వాళ్ళకి స్మూతీ బౌల్ తీసుకున్నా. ఏదో సీజనల్ ఫ్రూట్స్ కోకోనట్ మిల్క్లో వేసి ఇచ్చారు. బాగుంది. ఐ లవ్ దిస్ ప్లేస్ భలే నచ్చేసింది నాకు. 3 రోజుల నుంచి ఏం చేయట్లేదు, జస్ట్ చిల్ అవుతున్నాను అంతే.
మనకి దగ్గరలో వెకేషన్కి రావాలంటే శ్రీలంక చాలా మంచి ప్లేస్. ఈ దేశం మొత్తం ఒక చిన్న ఐలాండే కదా, మధ్యలోకి వెళ్తే చాలా మంచి మౌంటైన్స్ ఉన్నాయి. ఇక్కడ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కాదనుకుంటే ఇలా కోస్టల్ ప్లేస్కి వస్తే కనుక మంచి మంచి బీచెస్ ఉన్నాయి, అది కూడా ఫుల్ వైబ్తో ఉంటాయి. ఇది కోతు అని చెప్పి శ్రీలంకలో ఫేమస్ డిష్. ఇక్కడ బీచ్లో వైబ్ చూడండి, చాలా బాగుంది కదా. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం గోల్ నుంచి కొలంబో వెళ్ళిపోతున్నాం. గోల్ నుంచి దాదాపు 130 కిలోమీటర్లు ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes వెయిట్ చేశాను, ఇందులోకి కొలంబోకి డైరెక్ట్ బస్ వచ్చింది. ఇది ఒక చిన్న మినీ వ్యాన్లా ఉంటుంది, ఏసీ బస్సు. మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాం కదా, అలాంటి వ్యాన్ ఇది. నేను ఏసీది లక్కీకి దొరికింది, వెళ్ళిపోతున్నా కొలంబో. సో ప్రజెంట్ నేను కొలంబోలో గోల్డ్ ఫేస్ బీచ్ దగ్గర ఉన్నాను. సన్సెట్ టైంలో నైట్ పూట చాలా బాగుంటుంది ఏరియా. ఈ రోడ్డు మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా బళ్ళు పెట్టేస్తారు. ఇలా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా వరుసగా అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇంకొంచెంసేపుకి చాలామంది జనాలు వచ్చేస్తారు, సన్సెట్ టైం అయిపోతుంది. వెనకాల అటంతా స్కైలైన్ కనబడుతుంది చూడండి. చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. అటుపక్క పోర్ట్ ఉంది, కొలంబో పోర్ట్. సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.